అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. నేను బీడీ నారాయణఖేడ్ బ్రాంచ్. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోవాలి, ఇన్సూరెన్స్ చేసుకుంటే లాభాలేంటి, దాని యొక్క ప్రయోజనం ఏంటనేది మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఎట్లుంది జొన్న పంట? ఎట్లుంది? ఏం వేసిరు ఇప్పుడు? వ్యవసాయం లాభసాటిగా ఉందా మరి? అంత లేదా? ఓకే. ఎట్లా మరి ఇప్పుడు సంవత్సరానికి ఆదాయం ఏం వస్తలేదు అంత. ఈసారి జొన్న వేసుకున్నాం. బీడుంది. ఈ పిల్లలు ఎంతమంది? నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. ఏం చదువుతున్నారు? వాళ్ళ పిల్లల కోసం ఏమైనా జమ చేసినావా మరి? కాలం అయితే లేదు, వ్యవసాయం నమ్ముకోలేం. ఇంత ఉంది కదా వ్యవసాయం, అంత ఇంత ఇన్ని ఎకరాలు కనిపిస్తుంది. అప్పటికి పైసలు ఏమి వస్తుంది, మస్తు లాస్ అవుతుంది. అయితే మన శ్రీరామ్ లైఫ్లో మంచి పాలసీలు ఉన్నాయి. ఒకసారి నేను శ్రీరామ్ లైఫ్ గురించి, కొన్ని పాలసీల గురించి మీకు చెప్తా. ఒకసారి పాలసీ చేసుకుంటే దాని ఒక కుటుంబానికి ఎంత సేవింగ్ అవుతుంది, ఎంత భద్రత అనేది, మీ కుటుంబానికి ఒక భద్రత, భరోసా ఉంటుంది. ఇంత కాయ కష్టం చేస్తున్నావు కదా, మీ పిల్లల చదువుల కోసము, మ్యారేజ్ కోసం ఉపయోగపడుతుంది. ఒకసారి నీకు కూర్చోబెట్టి చెప్తా. మన దగ్గర శ్రీరామ్లో మంచి పాలసీలు ఉంటాయి. నీకు సేవింగ్ చేసుకోవచ్చు, మీ పిల్లలకు చదివించవచ్చు, మ్యారేజ్ చేయొచ్చు. ఇవి చేసుకుంటే మీకు ఒక సంవత్సరానికి సుమారు ఒక 20,000 నుంచి కట్టాలి. 20,000 కడితే నీకు 10 సంవత్సరాలు ఉంటాయి, 15 సంవత్సరాలు ఉంటాయి, 20 సంవత్సరాల పాలసీలు ఉంటాయి. నీకేం జరిగినా జరగకున్నా నీకు మెచ్యూరిటీ అమౌంట్ అని ఉంటుంది. ఒకవేళ ఏం జరగకున్నా కానీ నీకు పైసలు వస్తాయి. ఇట్లా చేసుకో. ఒక పాలసీ నీకు ఉంటే నీ భార్యకు, మీ పిల్లలకు ఒక భద్రత ఉంటుంది. నీకు ఏమంటావు? ఇక్కడ మోసమేం కాదే, నీకు అట్లే మోసమేం ఉండదు. అసలు పాలసీ వద్దు సార్. భూమి నమ్ముకున్నాం, కాయ కష్టం చేసి కాయ కష్టం చేసుకున్నా కానీ సంవత్సరానికి ఒకసారి ఇంత కట్టుకుంటే, ఒక 20,000 30,000 కట్టుకుంటే మీకు ఒక సుమారు ఒక 5 లక్షల పాలసీ ఉండాలి. ఉంటే మీ కుటుంబానికి ఒక భద్రత అనేది ఉంటుంది అన్నట్టుగా. మీకు వద్దు సార్, అసలు పాలసీ లేనది. మాకు నమ్మకం లేదు. చాలా మోసాలు అవుతున్నాయి కదా, నమ్మకం లేదు. ఇది కష్టం నమ్ముకుంటేనే మేము పైసలు వస్తాయి, కానీ అట్లా మోసాలు జరిగి మేము నాశనం అవుతారు తర్వాత. నీ ఇష్టం. మీకు ఇంత మంచిగా చెప్తున్నా కానీ నీ ఇష్టము. నీ కుటుంబానికి మంచి జరుగుతుంది నేను చెప్తున్నా. ఇక నీ ఇష్టం. ఇక అది నువ్వు పాలసీ చేస్తే మాకేం వచ్చేది లేదు. నువ్వు నీ కుటుంబానికే జమ చేసుకుంటావు. వాళ్ళ పిల్లల ఖర్చులకు ఉంటాయి, వాళ్ళ పిల్లల చదువులకు ఉంటాయి. ఏదైనా అనుకోకుండా జరిగితే నీకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సార్ మీరు ఎంత చెప్పినా నమ్మకం వస్తలేదు.